హలో అండి, నా పేరు డాక్టర్ స్ఫూర్తి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 హాస్పిటల్, కూకట్పల్లి బ్రాంచ్. సో ఈరోజు మీ అందరి ముందుకి ఒక చాలా కామన్ టాపిక్ గురించి డిస్కస్ చేయడానికి వచ్చానండి. సో అదేంటంటే డే 2 స్కాన్. ఒక పీరియడ్ వచ్చిన డే 2 రోజు స్కాన్ చేస్తారు కపుల్కి. అందులో ఏఎఫ్సి, యాంట్రల్ ఫాలికల్ కౌంట్ అనేది మెజర్ చేస్తారు. సో అసలు అది ఏఎఫ్సి అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి అనే దాని గురించి మాట్లాడదాం. సో నార్మల్గా ఎవరైతే ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్నారో ఆర్ అట్లీస్ట్ వాళ్ళ ఫర్టిలిటీ పొటెన్షియల్ ఏంటి అని తెలుసుకునే వాళ్ళు స్కాన్స్కి వస్తారండి. అండ్ స్కాన్లో మనం ఎస్పెషలీ డే 2, డే 3కి స్కాన్ చేస్తాము, రమ్మని చెప్తాం. వై డే 2, డే 3 అని చూసుకున్నట్టయితే నార్మల్గా బ్రెయిన్ నుంచి కొన్ని హార్మోన్స్ అనేవి ఓవరీకి వెళ్ళి ఓవరీలో తనకున్న రిజర్వ్, ఆ ఫీమేల్కి ఉన్న ఎగ్ రిజర్వ్ నుంచి కొత్త ఎగ్స్ అనేవి పుడతాయండి. దానిలోంచి ఒక ఎగ్ పెరిగి అది ఒక డే 14 కల్లా రిలీజ్ అవుతుంది. సో డే 2 టు డే 5 మధ్యలో ఏమవుతుందంటే ఈ డామినెంట్ ఫాలికల్ సెలెక్షన్ అనేది అవుతుంది తనకున్న రిజర్వ్లోంచి. సో ఈ రిజర్వ్ అనేది ఎలా ఉంది అనేది మనకి ఆ ఎర్లీ పార్ట్ ఆఫ్ ద ఫాలిక్యులర్ ఫేజ్ అంటాం, అంటే ఫస్ట్ 5 days లోపల మనకి క్లియర్గా తెలుస్తుంది. సో అది తెలుసుకోవడానికి ఒక బేస్ లైన్ స్కాన్ డే 2, డే 3 ఆర్ డే 4 మధ్యలో చేయమని చెప్తాం. సో దీనిలో మనం తెలుసుకునేది ఏంటంటే ఓవరీస్లో యాంట్రల్ ఫాలికల్ కౌంట్. సో యాంట్రల్ ఫాలికల్ కౌంట్ ఏంటి అని అంటే నార్మల్గా ఒక స్త్రీ, ఒక అమ్మాయి చిన్న పుట్టినప్పుడు కొన్ని మిలియన్స్ ఆఫ్ ఎగ్స్ తనలో ఉంటాయి. అండ్ ఆ ఎగ్స్ తను పెద్ద మనిషి అయ్యే టైంకి కొన్ని మిలియన్స్లోంచి కొన్ని లక్షల్లోకి వచ్చేస్తాయి. సో అరౌండ్ 4 to 5 lakhs ఉంటాయి. అక్కడి నుంచి ఏంటంటే ఎవ్రీ మంత్ ఎగ్స్ అనేవి తగ్గుతూ కొన్ని ఎగ్స్ బయటకు వస్తాయి. అందులోంచి ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది ఓవ్యులేటరీ సైకిల్స్లో అయితే. అండ్ అందులో ప్రెగ్నెన్సీ వస్తే ఓకే, రాకపోతే ఎగ్స్ అన్నీ పోతాయి, అట్రీజియా అంటాం. అండ్ దాని తర్వాత నెక్స్ట్ సైకిల్లో మళ్ళీ కొన్ని ఎగ్స్ అనేవి అలా ఎవ్రీ మంత్ బయటికి వస్తూ ఉంటాయి. సో అలా కంటిన్యూస్ ప్రాసెస్ అనేది నడుస్తుందండి టిల్ మెనోపాజ్ ఏజ్. సో ఒక 50 years వచ్చేవరకు ఇలా నడుస్తూ కంప్లీట్గా ఎగ్స్ అనేవి కొన్ని 100s to 0కి వచ్చేసి పీరియడ్స్ అనేవి ఆగిపోతాయి. సో ఏదైనా ఒక అమ్మాయి వచ్చి తన ఇంకా ఎన్ని ఎగ్స్ ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ ఏఎఫ్సి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఏఎఫ్సి అలాంగ్ విత్ వన్ మోర్ బ్లడ్ టెస్ట్, దట్ ఈస్ ఏఎంహెచ్. ఏఎంహెచ్ అంటే యాంటీ ములేరియన్ హార్మోన్ టెస్ట్. సో ఏఎఫ్సిలో ఏంటంటే మనకి స్కాన్లో తన ఎగ్ రిజర్వ్ అనేది ఎలా ఉందనేది ఒక రఫ్ ఐడియా వస్తుంది. సో ఈ యాంట్రల్ ఫాలికల్స్ అంటే నార్మల్గా ఒక డే 2, డే 3 రోజు స్కాన్ చేసినప్పుడు ఓవరీ ఎలా ఉంది, అందులో ఏమైనా సిస్ట్లు ఉన్నాయని చూస్తాము. సిస్ట్లు ఏం లేనప్పుడు 2 to 10 millimeters సైజ్లో ఉన్న చిన్న ఫాలికల్స్ అనేవి ఎన్ని ఉన్నాయని కౌంట్ చేస్తాం. వాటినే యాంట్రల్ ఫాలికల్స్ అని చెప్తామండి. సో ఈ యాంట్రల్ ఫాలికల్స్ అనేవి తక్కువగా ఉన్నాయి అంటే లెస్ దాన్ 2 ovaries లో కలిపి కూడా లెస్ దాన్ 5 or 6 అట్లా ఉన్నాయి అంటే దాన్ని డిమినిష్డ్ ఓవేరియన్ రిజర్వ్ అంటాము. ఆర్ చాలా ఎక్కువగా ఉన్నాయి అంటే మోర్ దాన్ 20 ఈచ్ సైడ్ ఉన్నాయి అన్నప్పుడు దాన్ని పాలిసిస్టిక్ ఓవేరియన్ అంటే పీసీఓడి అని అంటాము. అండ్ ఒకవేళ ఈ 5 to 10 మధ్యలో ఉన్నాయన్నప్పుడు నార్మల్గా రిజర్వ్ నార్మల్గా ఉంది అని చెప్తామండి. సో ఇందాక చెప్పినట్టు ఏజ్ పెరుగుతున్నప్పుడు ఈ రిజర్వ్ అనేది తగ్గడం కామన్గా చూస్తాము. సో ఒకవేళ లేట్ మ్యారేజ్ అయింది, లేదంటే ఇప్పుడే ప్రెగ్నెన్సీ వద్దనుకుంటున్నారు అనుకునే వాళ్ళు ఎస్పెషలీ ఈ టెస్ట్ని అయితే చేసుకోమని చెప్తామండి. ఎందుకంటే ఒక్కొక్కసారి లేట్ ఏజ్లో కాకుండా యంగ్ ఏజ్లోనే రిజర్వ్ తగ్గడం అనేది కూడా చూస్తుంటాం. సో అలా ఉన్న వాళ్ళకి సపోజ్ ఒక ఫీమేల్ వచ్చి 20 yearsలోనే, ఈ 25 yearsలోనే ఈ టెస్ట్ చేసుకున్నారు. ఈ చేసినప్పుడు ఒక్కొక్కసారి తక్కువగా కనిపించింది ఎగ్ రిజర్వ్ అనేది. ప్రీమెచ్యూర్ ఫెయిల్యూర్ అంటే యంగ్ ఏజ్లోనే ఎగ్ రిజర్వ్ అనేది తక్కువగా కనిపిస్తున్నప్పుడు వాళ్ళకి వేరే ఆప్షన్స్ ఉంటాయి, అంటే ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ ఆప్షన్స్ అనేవి చెప్పడం జరుగుతుందండి. అలా లేదు, ఒకవేళ ఏఎంహెచ్ అండ్ ఏఎఫ్సి రెండు బాగానే ఉన్నాయి అన్నప్పుడు వాళ్ళు కావాలంటే ఫర్టిలిటీ డీలే కూడా చేసుకోవచ్చండి. సో ఈ వాళ్ళకి డెసిషన్ చెప్పడానికైనా కూడా ఈ టెస్ట్ అనేది చేస్తాం. సో అలా రిజర్వ్ నార్మల్ ఉందా, తగ్గిందా, లేదంటే ఎక్కువగా ఏమన్నా ఉందనేది చూసుకోవడం ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఈ ఏఎఫ్సి అనేది ఇంకెక్కడ ఇంపార్టెంట్ అంటే ఎవరైతే ఐవీఎఫ్కి వెళ్తున్నారో వాళ్ళకి ట్రీట్మెంట్ ఆప్షన్స్లో అంటే వాళ్ళకి స్టిమ్యులేషన్ ప్రోటోకాల్ ఇంజెక్షన్ స్టార్ట్ చేసినప్పుడు మరీ ఎక్కువ ఉన్నప్పుడు కొన్ని ఇంజెక్షన్స్ ఇవ్వడం కుదరదండి. సో అలా ఏమన్నా ఉందా, లేదంటే మరీ తక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి డోస్ ఎంత యూజ్ చేయాలి, ఎటువంటి ఇంజెక్షన్స్ ఇవ్వాలి, ఎటువంటి ప్రోటోకాల్స్ ఇవ్వాలి అనేది కూడా ఈ ఏఎఫ్సి మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఇవ్వండి ఇది న్యూసెస్. ఇంకా మీకు ఈ టాపిక్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.